హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేనైతే వ్లాగ్ తీశాను. ఈ వ్లాగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తమ్నేల్లో. సో మా పాప యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట. ఈసారి ఎంపీఆర్ కన్వెన్షన్ హాల్లో చేశారు అండ్ చీఫ్ గెస్ట్ ఇదిగోండి. సో ఇక్కడ అయితే ఎంట్రీ అయితే ఉంది అండ్ మేమైతే వచ్చేసాము మా బుడ్డోని తీసుకొని. సో హియర్ ఈజ్ మై క్యూట్ బాయ్. ఫంక్షన్ అయితే 3:30 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మేమైతే కరెక్ట్గా రీచ్ అయిపోయాము అండ్ ఆల్రెడీ అందరు పేరెంట్స్ అయితే రీచ్ అయిపోయారు అక్కడ. అండ్ చీఫ్ గెస్ట్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఈ యాన్యువల్ డేకి మా పాప అయితే డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది. సో ఆ డ్యాన్స్ అయితే చూద్దామని మేమైతే వచ్చేసాము. సో చూసారు కదండి, అందరు నిండిపోయారు ఫంక్షన్ హాల్లో మొత్తం. సో ఇప్పుడైతే చీఫ్ గెస్ట్ అయితే ఎంట్రీ అవుతున్నారు. చీఫ్ గెస్ట్ వచ్చారు కదండి. సో ఆ తర్వాత దియా అయితే వెలిగించారు. ఆ తర్వాత మనకైతే వెల్కమింగ్ డ్యాన్స్ ఉంది. సో ఐగిరి నందిని సాంగ్ ఉంటుంది కదా, దాని మీద గర్ల్స్ అయితే అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. సో చాలా 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 బాగా చేశారు డ్యాన్స్ అయితే. అండ్ దీనికి కంటిన్యూషన్గా మనకైతే నెక్స్ట్ శివుడిది డ్యాన్స్ ఉంది. సో ఆ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ డ్యాన్స్ కానీ చాలా బాగుంది. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా? సో ఆ హిమాలయాస్ అట్లా చాలా బాగుంది చూడ్డానికైతే. అండ్ ఈ డ్యాన్స్లో మెయిన్గా శివుడిగా చేసిన వాళ్ళైతే చాలా బాగుంది. మొత్తం ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. అండ్ నా ఐస్ మొత్తం తన మీదే ఉన్నాయన్నమాట. సో కంప్లీట్ క్యాప్చర్ చేశారు. సో అయిపోయింది కదండి ఈ డ్యాన్స్ అయిపోయాక ప్రిన్సిపల్ అయితే స్పీచ్ ఇచ్చారనమాట. సో ఢిల్లీ వరల్డ్ స్కూల్లో యాక్టివిటీస్ గురించి, జరిగేబోయే ప్రోగ్రామ్స్ గురించి అన్నీ అన్నీ చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ అయితే చీఫ్ గెస్ట్ వాళ్ళందరినీ స్టేజ్ మీదకి అయితే పిలిచారు. అండ్ కృష్ణ చైతన్య మీకు అందరికీ తెలిసే ఉంటారు. సో తనైతే కొంచెం సేపు స్పీచ్ ఇచ్చారనమాట ఫస్ట్. చెప్తే మీకు అక్కడ ఉండొచ్చు కానీ నిజంగానే కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే మంచి పెళ్లి చేసుకుని పిల్లల్ని మంచి స్కూల్లో చదివిపిస్తూ వాళ్ళని పెంచి పెద్ద చేయడం అంటే ఇంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఏమైనా ఉంటుందా అనిపిస్తుంది. ఇంత అంటే ఎట్లా ఆలోచించినా కూడా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ లైఫ్. అండ్ హోప్ఫుల్లీ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనదర్ 40-50 years ఆల్సో you'll be so happy and below. అండ్ ఇక్కడ PP1A1 వాళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇదైతే సమ్ మ్యూజిక్ సాంగ్ అనమాట. సో డిఫరెంట్గా ఉంది, చాలా బాగా చేశారు. ఆ కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ ఇయర్ మెయిన్గా ఏంటంటే కాస్ట్యూమ్స్ అయితే స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా. జస్ట్ పిల్లల్ని యూనిఫామ్తో పంపించాము. కాస్ట్యూమ్స్ అండ్ దానికి సంబంధించిన జ్యువెలరీ అంతా స్కూల్ వాళ్ళే చూసుకున్నారు. చిన్నపిల్లల నుంచి హయ్యర్ క్లాస్ వరకు అందరికీ వాళ్ళే చూసుకున్నారు అనమాట కాస్ట్యూమ్స్ అంతా. సో చాలా బాగుంది వీళ్ళ డ్యాన్స్. అండ్ నెక్స్ట్ అయితే ఇది యానిమల్ డ్యాన్స్ అనమాట. మనకి సింబలే అనే సాంగ్ ఉంది కదండి చిరంజీవిది. సో ఆ సాంగ్ మీద అయితే పిల్లలందరూ డ్యాన్స్ చేశారు. సో ఇదైతే చాలా క్యూట్గా ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్కి వీళ్ళ గెటప్స్కి చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా పాప డ్యాన్స్ అయితే వచ్చేసింది. రోజ్ ఇస్ ద రెడ్ అనే సాంగ్ అనమాట మనకి. అండ్ ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా మాకైతే లైవ్ లింక్ ఇచ్చేసారు. సో హ్యాపీగా కొంతమంది వెనకాల కూర్చుంటారు కదా, సో వాళ్ళకి కనిపించకపోతే హ్యాపీగా లింక్తో కూడా చూడొచ్చు. అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. హ్యాపీగా ఎవరైనా రాకపోయి ఉంటే ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకుని వాళ్ళ డ్యాన్స్ అయితే చూపించాము. అండ్ మా పాప అయితే సెంటర్లో ఉందన్నమాట. ఎవరికైనా తెలియదంటే చెప్తున్నాను, నేను సెంటర్లో ఉన్నారు. అండ్ ఈ వీడియోస్ అయితే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. బికాస్ షార్ట్స్లో అయితే నేను మ్యూజిక్తో పాటు పోస్ట్ చేస్తాను కాబట్టి వీళ్ళందరూ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పటికైతే చూసేయండి ఈ సాంగ్ అయితే.
అండ్ సాంగ్ అయిపోయాక కరాటే చేస్తున్నారు ఇక్కడ స్టంట్స్ అన్నమాట. సో ఇవన్నీ చేశాక మేము చూడండి ఏం చేస్తున్నాము, మా బుడ్డోడు అయితే పడుకున్నాడు మా చిన్ని బాబు. సో వాడిని ఒళ్ళో వేసుకొని నెక్స్ట్ మాకు అనౌన్స్మెంట్ వస్తుంది. సో మా పాపని తీసుకెళ్ళాలని దానికోసం వెయిట్ అయితే చేస్తున్నాము. బికాస్ చిన్న బాబుతో వచ్చాం కదా, చలి కాబట్టి త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని. ఆల్రెడీ లింక్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అండ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఈ డ్యాన్స్ తర్వాత. సో ఆ తర్వాత అయితే మేము స్కూల్లోంచి పికప్ చేసుకొని మా పాపతో ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఈ సాంగ్ వచ్చేసి వి విల్ రాకెట్ అనే సాంగ్ ఉంటుంది కదా. సో అదే సాంగ్ అనమాట. చాలా బాగా చేశారు. గ్రేడ్ 1 స్టూడెంట్స్ వీళ్ళు. చాలా చాలా బాగా వచ్చింది. ఈ చిన్ని బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.